కుజిన్ మొత్తం బ్రెడ్ చుట్టే దొరుకుతుంది. వీళ్ళు మీల్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ బ్రెడ్ అన్నా తయారు చేసుకుంటారు, లేకపోతే దాని పక్కన కావాల్సిన డిఫరెంట్ కర్రీస్ అన్నా స్ట్యూస్ అన్నా తయారు చేసుకుంటారు. ఒక హెవీ హార్టీ జర్మన్ మీల్ ఉండాలంటే బ్రెడ్ ఉంటుంది, పక్కన మీట్ తో తయారు చేసే డిఫరెంట్ డిషెస్ ఉంటాయి. సో ఈ వీక్ మొత్తం మనం ప్రెట్జెల్స్, మెట్జెల్, షనెట్జెల్ ఇలాంటి డిఫరెంట్ పేర్లు ఉన్న రకరకాల బ్రెడ్స్ ని, డిజర్ట్స్ ని తయారు చేసుకున్నాం, కానీ స్ట్యూ తయారు చేసుకోలేదు. కాబట్టి వీటన్నిటితో కాంబినేషన్ లాగా ఈ బ్యూటిఫుల్ ఎంటాఫ్ ని తయారు చేసుకుందాం. సో ఈ ట్రెడిషనల్ ఎంటాఫ్ ఏదైతుందో మన కర్రీ, గ్రేవీ కర్రీ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. కానీ గ్రేవీ కర్రీని కొంచెం సూప్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, అలా కనిపిస్తుంది అనమాట. దీంట్లో రకరకాల డిఫరెంట్ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసి ఫుల్ రిచ్ గా తయారు చేసుకుంటారు. ఇది ఒక్కటే తిని దీని పక్కన బ్రెడ్ తో నంచుకుంటూ తింటే ఒక హెవీ మీల్ అయిపోతుంది. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ల్యాంబ్ స్టాక్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. దీంట్లో నేను ల్యాంబ్ యూజ్ చేస్తున్నాను. ఈ ఎంటాఫ్ అనేది మీట్ డిష్. నేను ఒక పాట్ తీసుకున్నాను. ఇక్కడ దీన్ని 1 పాట్ కుకింగ్ చేసుకుంటాను. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటే దాంట్లో వేసేసుకోవాలి, బాయిల్ చేసేసుకోవాలి, ఫ్లేవర్ యాడ్ చేసేసుకోవాలి, తర్వాత తినేసేయాలి. దీంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. జర్మన్ కుకింగ్లో ఇప్పటికీ ఈ వీక్ మొత్తం మనం అందరం చూసేసి ఎక్స్పర్ట్స్ అయిపోయాం కదా. హిస్టరీలో కూడా జర్మనీకి ఈస్టర్న్ ఇటలీ అండ్ ఫ్రాన్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది. అందుకని ఆలివ్ ఆయిల్ కూడా వీళ్ళ కుకింగ్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ నేను ఇక్కడ ల్యాంబ్ మిన్స్ అంటే మన మటన్ కీమా దాన్ని యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఉన్న వైట్ పార్ట్స్, ఆ ఫ్యాట్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం కరిగి ఈ స్ట్యూకి మంచి గ్రేవీ, మంచి క్రీమీనెస్, మంచి రిచ్నెస్ని యాడ్ చేస్తుంది. దీనిలో వేసేసుకుందాం. సో ఈ జర్మన్ ఎంటాఫ్లో వీళ్ళు రకరకాల డిఫరెంట్ పప్పుల్ని కూడా యూజ్ చేస్తారు. పప్పులతో పాటు మీట్ని కుక్ చేసి దానికి వెజిటబుల్స్ యాడ్ చేసి అన్నీ కలిసిపోయి ఒకటే దాంట్లో ఉండేటట్టుగా తయారు చేసుకుంటారు. నేను ఇక్కడ కిడ్నీ బీన్స్ని యూజ్ చేస్తున్నాను. కిడ్నీ బీన్స్ కాకుండా మీకు తెలిసే ఎంటాఫ్లో వాళ్ళు నూడిల్స్ కూడా యూజ్ చేస్తారు. సో మీకు ఏం కనిపిస్తే అన్నీ యాడ్ చేసేసుకుని ఒక బ్యూటిఫుల్ రిచ్ మీల్ని తయారు చేసుకోవచ్చు మీరు కూడా. ఈ కిడ్నీ బీన్స్ని నేను ఆల్రెడీ కొంచెం కుక్కర్లో పెట్టుకుని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. సో దట్ కుకింగ్కి మరి ఎక్కువ టైం పట్టకుండా ఆల్మోస్ట్ ఒక 1 విజిల్ వరకు కుక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎస్, ల్యాంబ్ మెన్స్ మనం వేసుకున్న మటన్ కీమా కుక్ అయిపోయింది కదా, కలర్ మారిపోయింది చూడండి. అప్పుడు ఇది రెడీ. అండ్ లోపల ఉన్న ఆ జ్యూసెస్, ఆ ఫ్యాట్ ఏవైతున్నాయో మొత్తం రిలీజ్ అయ్యే టైంకి మనం దీంట్లో ముందుగానే బాయిల్ చేసి కొంచెం ఉప్పుతో బాయిల్ చేసుకున్న ఈ కిడ్నీ బీన్స్ని యాడ్ చేసుకుందాం. సో దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. ఆ లోపల ఈ ల్యాంబ్లోని జ్యూసెస్ మొత్తం అలా రిలీజ్ అవుతూ మనం వేసుకున్న కిడ్నీ బీన్స్ మొత్తం సోక్ చేసేస్తున్నాయి, కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో వెజిటబుల్స్ యాడ్ చేయడం మొదలు పెడతాం. ఫస్ట్ దీంట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు ఫస్ట్ ఎందుకు యాడ్ చేసుకోవట్లేదు అంటే ఈ మొత్తం కుకింగ్ ప్రొసీజర్లో అది దాని ఫ్లేవర్ తగ్గకుండా, బర్న్ అయిపోయి ఫ్లేవర్ తగ్గకుండా, అందుకే ఇక లాస్ట్కి యాడ్ చేసుకుంటే దీనిది కూడా మంచి క్రంచ్ యాడ్ అవుతుంది. తర్వాత నేను దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక హాఫ్ ఆనియన్ దీన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం దీంట్లో స్టాక్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడే ఫుల్గా కుక్ చేసేసుకుంటే దానికి క్రంచ్ తగ్గిపోతుంది. అందుకనే దీన్ని ఆల్మోస్ట్ అలా కుక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకుని మనం దీన్ని నెక్స్ట్ ప్రొసీజర్ వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను క్యారెట్ని, చిన్న చిన్న క్యారెట్ ముక్కలు. దీన్ని కూడా మంచిగా కుక్ చేసుకుంటే తర్వాత దీని కలర్ కూడా మొత్తం స్ట్యూలో స్ప్రెడ్ అయ్యి సూపర్గా ఉంటుంది. అలా సమ్ క్యారెట్. నెక్స్ట్ బీన్స్, సెలరీ స్టిక్స్. మీరు చూస్తూ ఉంటే ఎక్కడో అక్కడ ఇటాలియన్, ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఫుడ్ మొత్తం ఈ జర్మన్ కుజిన్లో కనిపిస్తూనే ఉంది. మనం తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ స్ట్యూకి ఆ స్టార్చీనెస్ని యాడ్ చేసేదే పొటాటోస్, అంటే మన ఆలుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. టొమాటో ప్యూరీస్ షాప్లో దొరుకుతుంది, లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే మన టమాటోస్ని బ్లాంచ్ చేసి, బ్లాంచ్ అంటే కొంచెం ఉడకబెట్టుకుని తొక్క తీసేసుకుని లోపల సీడ్స్ని తీసేసుకుని ప్యూరీ చేసేసుకుని సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుని కుక్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ ప్యూరీ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. దీని గురించి యాడ్ చేసుకుందాం. మంచి కలర్ కూడా యాడ్ అవుతుంది దీంతో. ఆ నైస్ ట్యాంగీనెస్, ఆ పులుపు, కొంచెం తీపి, టమాటో ఫ్లేవర్స్ అని కూడా దీంట్లోకి వెళ్ళిపోతాయి. 1 క్విక్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సీజనింగ్ యాడ్ చేయడం మొదలు పెడతాం. అన్ని రకరకాల డిఫరెంట్ క్రంచీ వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ అండ్ నెక్స్ట్ యాడ్ చేసే హర్బ్స్తో దీని ఫ్లేవర్స్ ఇంకా సూపర్గా ఉంటుంది. తర్వాత కొంచెం పెప్పర్, తర్వాత ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న హర్బ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆరిగానో,
ఆహా. తర్వాత కొంచెం థైమ్, అండ్ ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని కుక్ చేసుకుంటే ఇది మన జనరల్ కొంచెం డ్రై కర్రీ లాగే ఉంది కదా. ఇప్పుడు దీన్ని స్ట్యూ చేసుకోవాలి. స్ట్యూ ఎలా చేసుకోవాలి, దీంట్లో స్టాక్ని యాడ్ చేసుకోవాలి. స్టాక్ యాడ్ చేసుకున్న వెంటనే పోలంత ఫ్లేవర్ యాడ్ అయిపోయి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ స్టాక్లో, ఈ ల్యామ్ స్టాక్లో నేను ఈ డిష్కి యూజ్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసేసుకున్నాను. ఆఖరికి కిడ్నీ బీన్స్ కూడా వేసి కుక్ చేసేసుకున్నాను. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. స్టాక్లో యూజ్ చేసే పీసెస్ అన్నిటిని కూడా యూజ్ చేయరు, జస్ట్ అది ఫ్లేవర్ కోసమే వాడతారు. ఆ లిక్విడ్నే వాడాలన్నమాట. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత అంత దగ్గరకు వచ్చేసింది. పర్ఫెక్ట్. ఆఫ్ చేసేసుకుందాం. వన్ క్విక్ మిక్స్. దీన్ని మనం ప్లేట్ చేసి సర్వ్ చేద్దాం. ఇందాక మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఇది బ్రెడ్తో పర్ఫెక్ట్ కాంబినేషన్ అని, అందుకని దీన్ని బ్రెడ్తో పాటు మనం సర్వ్ చేస్తే సూపర్ మీల్ తయారవుతుంది. ట్రెడిషనల్గా ఈ ఎంతాఫ్ని సార్ క్రీమ్తో సర్వ్ చేస్తారు. సో సార్ క్రీమ్ మనం కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సార్ క్రీమ్ బయట దొరకకపోతే మీరే చేసుకోవాలి అని అనుకుంటే మన మామూలు క్రీమ్ డబ్బాలు ఉంటాయి కదా, క్రీమ్ డబ్బాలను కొంచెం సేపు పక్కన పెడితే కింద హెవీ క్రీమ్ అది తీసేసుకుని బాగా విస్క్ చేసేసుకుని దాంట్లో సార్ అంటే పులుపు, కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటే యమ్మీ సార్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. క్రీమ్ అండ్ ఫైనలీ ఒక పార్స్లీ స్ప్రిగ్. ఇప్పుడు బ్రెడ్తో జాము, బటర్, చీజ్ ఇవేది ఏం తింటారు, ఇలా డిఫరెంట్ డిషెస్, స్పైసీ డిష్ని కూడా ట్రై చేస్తే అందరూ అంటారు. సో వరల్డ్ ఫేమస్ అయిన జర్మన్ ఎంట్రాఫ్ అయిపోయింది కదా, దాన్ని బ్రెడ్తో తింటే పర్ఫెక్ట్ కంప్లీట్ మీల్ అయిపోతుంది, మెయిన్ కోర్స్ అయిపోయింది. దీని తర్వాత ఒక నైస్ స్వీట్ డిజర్ట్ ఉంటే బాగుంటుంది కదా. అందుకే జర్మనీలో చాలా ఫేమస్ అయిన, ఇన్ఫాక్ట్ వరల్డ్ ఫేమస్ అయిన యాపిల్ స్ట్రడల్ని చేసుకుందాం. యాపిల్స్, ఇన్ఫాక్ట్ ఎటువంటి ఫ్రూట్స్ అన్ని జర్మన్ కుజిన్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. వాళ్ళు స్పైసీ వంటలు చేసుకున్నా, స్వీట్ వంటలు చేసుకున్నా ఫ్రూట్స్ ఉండాల్సిందే. అలా ఫ్రూట్స్ కంపల్సరీ ఉంటే దాంట్లో ఫస్ట్ ఉండేది యాపిల్సే. ఈ యాపిల్ తోటి మెయిన్ డిష్ లాగా మనం తయారు చేసుకుంటున్నాం ఈ బ్యూటిఫుల్ యాపిల్ స్ట్రడల్. ఎవ్రీ టైమ్ యాపిల్స్ పైన ఉన్న కలర్కే చాలా ఫేమస్ అయిపోతుంది కదా, కానీ ఈసారి అలా కాదు, లోపల ఉన్న బ్యూటిఫుల్ ఫ్లేవర్ని యూజ్ చేస్తున్నాం. పైన ఆ తొక్కను మనం పీల్ చేసేసుకుందాం. తొక్కను పీల్ చేసుకోవాలి యాపిల్లో అని అనుకుంటున్నారా? పీల్ చేసుకున్న తర్వాత దీన్ని బేక్ చేసుకుంటాం. బేక్ చేసుకుంటే అది బయట లేయర్ కింద లేయర్ సపరేట్గా రాకుండా, బేక్ అయితే హీట్కి సపరేట్ అయిపోతుంది కదా, అలా కాకుండా మొత్తం జస్ట్ నైస్ చంక్స్ ఆఫ్ యాపిల్ ఉండాలని పీల్ చేసేసుకుందాం మనం దీన్ని. సో యాపిల్ని పీల్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకుందాం. తీసి దీన్ని మనం స్లైసెస్గా కట్ చేసుకుందాం. లోపల ఉన్న సీడ్స్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం దీన్ని సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. షో యూ హౌ. మరీ సన్నగా కాకుండా జస్ట్ లైట్ క్రంచ్ యాడ్ అయ్యేటట్టుగా మనం దీన్ని కట్ చేసేసుకుందాం. సో ఎస్, దీన్ని మనం ఫస్ట్ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. యాపిల్స్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి దాల్చిన చెక్క ఫ్లేవర్ బ్యూటిఫుల్గా ఉంటుంది యాపిల్స్తో. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ చాలా మంది డైట్ చేసేవాళ్ళు దాల్చిన చెక్కకి ఫుల్ వెయిట్ లూజ్ అవుతారనమాట. జస్ట్ యాపిల్ అండ్ సినమన్ పౌడర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, వెయిట్ కూడా బోల్డంత లూజ్ అవ్వచ్చు. దీని తర్వాత నేను ఇందులో కొంచెం నట్మెగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, జాజికాయ పొడి. ఈ రెండింటితో కలిపి దీని ఫ్లేవర్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ యాపిల్ పీసెస్లోని జ్యూసెస్ కూడా బయటకు వచ్చి మనం వేసుకుని పౌడర్స్తో కలిసి ఆల్మోస్ట్ ఆల్ మ్యారినేషన్ లాగా అయిపోతుంది. దీంట్లో నేను ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది బేక్ అయిన తర్వాత ఈ డిజర్ట్, ఈ యాపిల్ స్ట్రడల్కి నైస్ స్వీట్నెస్ యాడ్ చేసేదే ఈ యాపిల్స్ అండ్ ఈ ఐసింగ్ షుగర్. సో ఇక్కడే యూస్ చేస్తాం అనమాట మనం దీన్ని. వన్ క్విక్ మిక్స్. ఇలా మిక్స్ అవుతూనే యాపిల్లో ఉన్న జ్యూసెస్ అంతా బయటకు వచ్చేసి మొత్తం బైండ్ చేసేస్తుంది, ఆ ఫ్లేవర్స్ అంతా ప్రాపర్గా సింక్ చేసేసుకుంటుంది. సో మనం వేసుకునే ఈ మిక్స్చర్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం.
పక్కన పెట్టేసుకుంటే దాని లోపల యాపిల్లో ఉన్న జ్యూసెస్ అండ్ వేసుకున్న దాల్చిన చెక్క పౌడర్ అండ్ ఈ నట్మెగ్ పౌడర్, ఈ జాజికాయ పొడి అన్నీ కలిపేసి ఐసింగ్ షుగర్తో ఒక మంచి కోట్ అయిపోతుంది. ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేంత టైంలో నేను దీనికి కావాల్సిన లేయర్ని చూపిస్తాను. ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను పేస్ట్రీ షీట్ని. ఒథెంటిక్గా హిస్టరీలో చాలా ఫేమస్ అయిన ఈ యాపిల్ స్ట్రెడల్ ఎలా చేస్తారు అంటే చాలా లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఫుల్ ఈ షీట్ని కాకుండా మామూలు మైదా పిండిని లేయర్లా చేసుకుని ఫుల్ మెల్లగా ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటూ చాలా లాంగ్ ప్రొసీజర్తో ఎంజాయ్ చేస్తూ తయారు చేస్తారు. కానీ ఇవాళ రేపటి ఫాస్ట్ టెక్నాలజీ, ఫాస్ట్ లైఫ్కి అంత లాంగ్ ప్రొసీజర్ కాకుండా ఫాస్ట్గా టేస్ట్ తగ్గకుండా ఆ యమీ ఫ్లేవర్ కావాలి అంటే పేస్ట్రీ షీట్, పఫ్ పేస్ట్రీ షీట్ని యూస్ చేయాలి. ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను హోమ్ మేడ్ పేస్ట్రీ షీట్. మార్కెట్స్లో దొరుకుతుంది, ఇవాళ రేపు బేకరీ షాప్స్లో దొరుకుతుంది. ఎక్కడైనా ఈ పేస్ట్రీ షీట్స్ దొరుకుతాయి. కొంచెం మైదా పిండి కింద వేసేసుకుందాం. చాలా సాఫ్ట్ అండ్ టెండర్, చాలా సున్నితంగా ఉంటుంది ఇది. ఓకే, దీన్ని ఇప్పుడు చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీలాగా నని రౌండ్గా కాదు, స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకుందాం. ఒక రోలింగ్ పిన్, చపాతీ కర్రని యూజ్ చేస్తున్నాను. ఇది స్టిక్ కాకుండా కొంచెం మైదా పిండిని వేసేసుకుందాం. ఇది హోమ్ మేడ్ పేస్ట్రీ షీట్, అందుకని ఇలా ఉంది. కానీ సూపర్ మార్కెట్లోంచి మీరు డైరెక్ట్గా తీసుకున్నారనుకోండి, ఇది ఇంకా సన్నగా ఉంటుంది. సో ఫాస్ట్ ప్రొసీజర్ అయిపోతుంది. ఈ పఫ్ పేస్ట్రీ షీట్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే కొంచెం మైదా, ఎగ్, షుగర్, బటర్ ఇవన్నీ వేసేసుకుని రోల్ చేసి చపాతీ పిండిలాగా రోల్ చేసుకుని బుక్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. బుక్ ఫోల్డ్ అంటే చూపిస్తాను. బుక్ లాగా దీన్ని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఈ మెథడ్ని ఒక 5-6 టైమ్స్ వరకు చేసి రోల్ చేస్తూ ఇలా బ్యూటిఫుల్ షీట్ని ఒకటి తయారు చేస్తారు, ఒక బ్యూటిఫుల్ డోని తయారు చేస్తారు. ఇది మనం బయట బేకరీలో తింటాం కదా, కర్రీ పఫ్స్ కానీ చికెన్ పఫ్స్ కానీ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పఫ్స్ని, అది అక్కడ యూజ్ చేసేది ఇదే మెథడ్, ఇదే షీట్. సో ఇంట్లో కూడా తయారు చేసుకోవాలి అనుకుంటే ఇదే మెథడ్ని ఫాలో అవ్వచ్చు. లేదు తొందరగా తినేయాలి అంటే సూపర్ మార్కెట్లో కూడా ఇదే దొరుకుతుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని నీట్ స్క్వేర్లా కట్ చేసుకుందాం. దానికి నేను యూజ్ చేస్తున్నాను ఒక ప్యాలెట్ నైఫ్ని. ఇలా మిగిలిపోయిందని వేస్ట్ చేయకండి. దీంతో చిన్న టై బిస్కెట్స్ అంటారు చూడండి, అది కూడా రెడీ చేసుకోవచ్చు. ఈవెన్గా కట్ చేసేసుకుని మనం ఫస్ట్ బేస్ని రెడీ చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇందులో ఈ యాపిల్ మిక్స్చర్ కొంచెం దాల్చిన చెక్క పౌడర్ తోటి, కొంచెం జాజికాయ పౌడర్ తోటి అండ్ ఐసింగ్ షుగర్ తోటి మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా, దీనిలో వేసేసుకుందాం ఫస్ట్. ఈ యొక్క యాపిల్ స్ట్రెడల్ చూసేస్తే మీకే అర్థమైపోతుంది. జర్మన్ కుకింగ్లో ఫ్రూట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్ళు ఈ యాపిల్ స్ట్రెడల్లో ఉట్టి యాపిల్ కాకుండా దీంట్లో డ్రైడ్ బెర్రీస్ కూడా యూస్ చేస్తారు. సో దట్ నైస్ క్రంచ్, నైస్ పులుపు యాపిల్తో పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉంటుంది. ఇట్ టేస్ట్ వెరీ నైస్. సో దీని మీద మనం బెర్రీస్ యాడ్ చేసుకుందాం, డ్రైడ్ బెర్రీసే. ఒకవేళ ఇలాంటి డిఫరెంట్ బెర్రీస్ దొరకకపోతే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి, అది కూడా నైస్ స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది కదా. ఇది కట్ చేసిన తర్వాత కొంచెం బెర్రీస్ కూడా కనిపిస్తూ ఈ వైట్ బ్యాక్గ్రౌండ్కి సూపర్గా ఉంటుంది. అసలు చిన్న కట్ పెట్టేసుకుందాం, ఒక్కొక్క సైడ్ కూడా. దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత స్లిట్స్ పెట్టేసుకుందాం ఇలాగా. సైడ్ కూడా చేసేద్దంటే ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసేసుకుందాం. మొత్తానికి జడలినట్టు వస్తుందన్నమాట. ఓకే,
ఆపోజిట్గా వేసేసి మనం దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, అలాగే కొంచెం లాగి ఇటు సైడ్ ఉన్న యాపిల్ స్టఫ్ ఏదవుతుందో దాన్ని కూడా కవర్ చేసేటట్టుగా వేసుకోవాలి. వేసేసుకుందాం. సో కింద మనం మైదా వేసుకున్నాం కాబట్టి ఇలా నీట్గా దీన్ని డాన్స్ చేయించవచ్చు. ఇప్పుడు దానికి పైన కావాల్సిన బ్యూటిఫుల్ షైన్ కోసం, కలర్ కోసం నేను ఇక్కడ ఎగ్ని ఆల్రెడీ బీట్ చేసి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని పైన వేసేద్దాం. తీసుకుని దీన్ని ఎగ్ వాష్ అంటారు. దీంతో నైస్ షైన్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్క లేయర్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక బేకింగ్ ట్రే మీద షిఫ్ట్ చేసేసుకుందాం. బేకింగ్ ట్రేకి ఈజీగా కింద బయటకు వచ్చేసేటట్టుగా నేను ఒక సిలికాన్ షీట్ వేసుకుని పెట్టుకున్నాను. ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇన్ఫాక్ట్ దీన్ని తీసుకుని ఈ యాపిల్ స్ట్రడిల్ని జాగ్రత్తగా దీని మీద షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, సింపుల్ అందమైన యాపిల్ స్ట్రడిల్ రెడీ అయిపోయింది. కానీ నేను బేక్ చేసుకోవాలి కదా, అవన్నీ ఆల్రెడీ నేను 170 degreesకి ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను. సో జస్ట్ 15 నిమిషాలు దీన్ని బేక్ చేసుకుంటే ఇలా లేయర్ బై లేయర్ సపరేట్ అయ్యి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లోపల ఆల్రెడీ క్రంచీగా ఉంటుంది యాపిల్స్, దాంతో పాటు పైన క్రిస్పీ లేయర్ ఉంటే సూపర్గా ఉంటుంది. సో మనం దీన్ని బేకింగ్కి పెట్టేసుకుందాం. యమ్మీ యాపిల్ స్ట్రడిల్ ఒక 15 నిమిషాల తర్వాత ఆ బ్యూటిఫుల్ అరోమాని రిలీజ్ చేస్తూ ఉంటే ఇంకా ఆగలేక దీన్ని బయటికి తీసేసాను. ఇప్పుడు నేను ప్లేట్ చేసి మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క లేయర్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనం అలా అల్లుకున్నాం కదా, దట్ లుక్స్ సో బ్యూటిఫుల్. బేక్ అయిన తర్వాత ప్లేట్ చేసేసుకున్నా. సూపర్ యమ్మీ యాపిల్ స్ట్రడిల్ మనం తయారు చేసుకున్నాం కదా. యాపిల్స్ క్రంచ్ తో పాటు వేసుకున్న బెర్రీస్ కూడా ఇంకా సూపర్ గా టేస్ట్ చేస్తుంది. నేను మొత్తం ఫినిష్ చేయబోతున్నాను. ఈ వీక్ మొత్తం మనం ఇలాంటి ఫ్రూట్స్ అండ్ క్రంచీ వెజిటేబుల్స్ తో అండ్ బ్రెడ్స్ తో రకరకాల బ్రెడ్స్ నేర్చుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక కొత్త కంట్రీతో, కొత్త కుజీన్ తో, కొత్త కొత్త వంటలతో, కోల్డ్ అని కబుర్లతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నా పేరు ఉద్విత అండ్ హ్యాపీ కుకింగ్. డిఫరెంట్ కేక్ లేయర్స్ రెడీ అవ్వాలన్నమాట.